పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సంతోషాలు వేడుకలు క్షణాల్లో విషాదంగా మారిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందినటువంటి బొమ్మ సుస్మిత అనేటువంటి 36 ఏళ్ల మహిళ బంధువుల గృహప్రవేశ వేడుకలకు ఆహ్వానం మేరకు వెళ్ళింది. అక్కడ ఫోటో దిగుతున్నటువంటి వేళ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సో అప్పటి వరకు బంధువుల ఇంట్లో జరిగినటువంటి గృహప్రవేశ వేడుకల్లో సుస్మిత సంతోషంగా పాల్గొంది. వేదిక పైన బంధువులతో కలిసి ఫోటోలు దిగుతున్నటువంటి సమయంలో ఆమె ఒక్కసారిగా గుండెపోటుకు లోనైంది. పక్కనున్నటువంటి మహిళ భుజం పైన చెయ్యి వేస్తూనే కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను సమీప హాస్పిటల్కి తరలించారు. కానీ సుస్మిత అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఈ అనూహ్య సంఘటనతో కుటుంబం బంధువులు దుఃఖంలో మునిగిపోయారు. ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటు మరణాలు మన దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. వయసు, ఆరోగ్య పరిస్థితి తేడా లేకుండా నిండు జీవితాలు క్షణాల్లో మునిగిపోతున్నాయి. ఖమ్మం ఘటన కూడా ఇలాంటి దురదృష్టకర సంఘటనలో ఒకటి. గతంలో కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులో జిమ్ వర్కౌట్ చేస్తుండగా ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. ఇక ఆయన మరణం దేశవ్యాప్తంగా షాక్కు గురిచేసింది. ఇక టీవీ స్టార్ సిద్ధార్థ శుక్లా 40 ఏళ్ల వయసులో ఆకస్మిక కార్డియాక్ అరెస్టుతో ఇంట్లోనే చనిపోయారు. రాజస్థాన్లో 9 ఏళ్ల బాలిక దివ్య నాగౌర్ జిల్లాలో స్కూల్లో ఆడుకుంటుండగా గుండెపోటుతో కుప్పకూలింది, మరణించింది. వీరి మరణాలకు సంబంధించిన సీసీ కెమెరా యొక్క ఫుటేజ్ వైరల్ అయి ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. అయితే వైద్యులు హెచ్చరిస్తున్నట్లు స్ట్రెస్, అనారోగ్య ఆహారం, అదేవిధంగా వ్యాయామ లోపం, అదేవిధంగా పోస్ట్ కోవిడ్ ప్రభావాలు వంటివి ఈ ఆకస్మిక మరణాలకు కారణమవుతున్నాయి. 30 నుండి 40 ఏళ్ల మధ్య వయసు వారిలో కూడా ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి. రెగ్యులర్ హెల్త్ చెకప్లు, హార్ట్ యొక్క స్క్రీనింగ్ అవసరమని కూడా నిపుణులు సూచిస్తున్నారు.